శ్రీవారికి అపచారం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని, మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. నంద్యాల జిల్లా కొత్తబురుజులో సీఎం పర్యటించారు. రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. పాస్ పుస్తకాలు, సర్వే రాళ్లపై జగన్ ఫోటోలు ఉండడం ఏంటి అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పులను సరిచేస్తున్నామని చెప్పారు. ఏపీలో గత 5 ఏళ్లు దుర్మార్గ పాలన సాగిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని సీఎం ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేసిందని విమర్శించారు. సీబీఐ రిపోర్టు ఇచ్చినా లడ్డు కల్తీపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమలపై దృష్టి పెట్టానని సీఎం తెలిపారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మరో హామీని మంత్రి లోకేష్ నిలబెట్టుకున్నారు. తాడేపల్లిలో 294 కోట్లు నిర్మించనున్న రిటైనింగ్ వాల్కు శంకుస్థాపన చేశారు. భవిష్యత్తులో భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని 15 లక్షల క్యూసెక్ల ప్రవాహాన్ని సైతం తట్టుకునేలా పటిష్టమైన డిజైన్తో రిటైనింగ్ వాల్ను నిర్మించనున్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే సుందరయ్య నగర్, మహానాడు కాలనీ లాంటి లోతట్టు ప్రాంతాల్లో నివసించే 50,000 మంది వరద భయం నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారు. అమరావతి రాజధాని పరిధిలోని కీలక ప్రాంతాలకు జాతీయ రహదారి 65కు రక్షణగా రిటైనింగ్ వాల్ నిలవనుంది. ఏపీలో 5 ఏళ్ల పాటు జగన్ చెత్తగా పాలించారని మంత్రి నారాయణ విమర్శించారు. జగన్ హయాంలో 1,53,00,000 టన్నుల చెత్త నిల్వలు పేరుకుపోయిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1,15,00,000 టన్నుల చెత్తను తొలగించామన్నారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో పీపీపీ పద్ధతిలో వేస్ట్ ఎనర్జీ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. జగన్ మహిళల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఏపీ మంత్రి సవిత అన్నారు. నిండు అసెంబ్లీలో తల్లిలాంటి నారా భువనేశ్వరిని అవమానించారంటూ మండిపడ్డారు. సొంత తల్లి చెల్లికి న్యాయం చేయని వ్యక్తి వైఎస్ జగన్ అని అభివర్ణించారు. ఇంట్లో వారిని బజారు పాలు చేశారంటూ జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి, పులివెందులలో మహిళలపై జరిగిన అత్యాచారాలు, దారుణాలు అంతా చూశారన్నారు. మహిళా ద్రోహి సీఎం చంద్రబాబు అంటూ జగన్ మాట్లాడడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రశ్నిస్తే మహిళలపై కేసులు పెట్టారంటూ గత వైసీపీ వ్యవహరించిన తీరును మంత్రి సవిత తప్పుపట్టారు. సంగం డైరీపై వైసీపీ దుష్ప్రచారాన్ని ధూళిపాళ్ల నరేంద్ర ఖండించారు. తాము 1 లీటర్ ఆవు పాలు కూడా సేకరించడం లేదన్న సజ్జల వ్యాఖ్యలపై మండిపడ్డారు. అమూల్ తర్వాత దక్షిణాదిలో అత్యంత నాణ్యతా ప్రమాణాలతో సంగం డైరీ ఉత్పత్తులు అందిస్తుందని చెప్పారు. జగన్పై కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కల్తీపాల బాధితులను ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. జగన్ కేవలం బల ప్రదర్శనలు మాత్రమే చేస్తారని, తన సైతాన్ సైన్యం కోసమే యాత్రలు చేస్తారని ఎద్దేవా చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో కల్తీపాలపై ఎలాంటి చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. ఆయనకు పేదల కష్టాలు అవసరం లేదని అన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రిలో కల్తీపాల ఘటన బాధితులను షర్మిల పరామర్శించారు. నెల్లూరులో మహిళా జనసున్వాయి కార్యక్రమం జరిగింది. ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ పాల్గొని మహిళల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఏపీ వ్యాప్తంగా మహిళా జనసున్వాయి కార్యక్రమం నిర్వహిస్తున్నామని శైలజ చెప్పారు. గృహహింస, వెట్టి చాకిరికి సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. చాలా వరకు సమస్యలన్నీ అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నామని చెప్పారు. మహిళలను వేధిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ ఒక్క మహిళ కూడా బాధపడకుండా ఉండేలా మహిళా కమిషన్ కట్టుబడి పనిచేస్తుందని చెప్పారు. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ 5వ రోజు విచారణ ముగిసింది. కాగా మరో 3 రోజుల పాటు సునీల్ నాయక్ను పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ నెల 12 వరకు విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ 12కు వాయిదా పడింది. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి అంతర్జాతీయ ప్రమాణాలు కల్పిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. క్రీడా శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో అంతర్జాతీయ ప్రమాణాల కల్పన, క్రీడలకు మైదానాల ఏర్పాటుపై చర్చించారు. గచ్చిబౌలి అవుట్డోర్ స్టేడియాన్ని పునరుద్ధరించడంతో పాటు అన్ని రకాల క్రీడల శిక్షణకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. నిర్మాణాలకు సంబంధించిన పలు డిజైన్స్ ను పరిశీలించారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఎల్బీ స్టేడియం, సరూర్ నగర్ స్టేడియంలను ఆధునీకరించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
రాజ్యసభ ఎంపీలుగా వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి ధృవీకరణ పత్రం అందుకున్నారు. తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు నరేందర్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యసభ అవకాశం కల్పించిన ఏఐసీసీ సీఎం రేవంత్ కు నరేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ కోసం తన వంతుగా చేయాల్సింది చేస్తానని వేం నరేందర్ రెడ్డి అన్నారు. ఏప్రిల్ 11న రాజ్యసభ సభ్యులుగా నరేందర్ రెడ్డి, సింఘ్వి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూల్చడమేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. బఫర్ జోన్లోని ఇల్లు కూల్చేస్తామని చెబుతున్నారు. కొడంగల్లో రేవంత్ ఇల్లు కూడా చెరువు పరిధిలో ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బఫర్ జోన్లోనే మంత్రుల ఇళ్ల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులతో ఉందని చెబుతున్న ప్రభుత్వం 1,00,000 కోట్ల మూసీ ప్రాజెక్టు ఎందుకు అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రామగుండంలో ఎన్టీపీసీ ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టుతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలని కోరుతూ లేఖలో పేర్కొన్నారు. 4,000 మెగావాట్ల ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకోవడంతో ఎన్టీపీసీకి తగిన స్వేచ్ఛ ఇవ్వాలని కిషన్ రెడ్డి అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్వహించిన 5K రన్లో మంత్రి పొన్నం పాల్గొన్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో 10 అంశాలను తీసుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. ఎలాంటి సమస్యలున్నా అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్నారు. వనస్థలిపురం హరిణ వనస్థలి అనన్య రిసార్ట్ను అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసార్ట్ మెయింటెనెన్స్ పై సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిసార్ట్ను లీజుకు తీసుకున్న ప్రైవేటు సంస్థ గత 10 ఏళ్లుగా ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని, 2 నెలల్లో రిసార్ట్ను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఒకేసారి ట్యాక్స్ చెల్లించారని మండిపడ్డారు. వరంగల్ జిల్లాలోని పలు తండాల్లో ఎండిపోయిన పంట పొలాలను ఎర్రబెల్లి దయాకర్ పరిశీలించారు. వెంటనే మంత్రి ఉత్తమ్ కుమార్ కు ఫోన్ చేసి నీరు విడుదల చేయాలని కోరారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో రైతులకు చేసింది ఏమీ లేదన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సారా దుకాణాలను ప్రారంభించాలని అసెంబ్లీలో కోరతానన్నారు. సారా తాగి గతంలో 110 ఏళ్లు బ్రతికారని, ఇప్పుడు లిక్కర్ తాగి 80 ఏళ్లకే చనిపోతున్నారన్నారు. ఇటీవల కొన్ని రాష్ట్రాలు సారా దుకాణాలను ప్రారంభించాయని గుర్తు చేశారు. మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ముస్లిం మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పర్యటించారు. పలు గ్రామాలలో 26 కోట్ల రూపాయలతో వివిధ దశలలో ఉన్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. తిమ్మాపురం, వెంకటకృష్ణాపురంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు, వాటి నాణ్యతపై ఆరా తీశారు. రామన్నగూడెంలో రావుల చెరువు సుందరీకరణ పనులపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోపాలపురం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని మద్దిపాటి వెంకటరాజు అన్నారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో 3 కంటైనర్ ఆసుపత్రులను మంత్రి వాసంశెట్టి ప్రారంభించారు. హార్ట్ స్ట్రోక్ మరణాలను తగ్గించి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో కంటైనర్ ఆసుపత్రులు ఏర్పాటు చేశామని వాసంశెట్టి తెలిపారు. కియా కంపెనీ సిఎస్ఆర్ నిధుల నుంచి 2 కోట్ల రూపాయల వ్యయంతో ద్రాక్షారామ, కె గంగవరం, కాజులూరులో కంటైనర్ ఆసుపత్రులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కంటైనర్ ఆసుపత్రులకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించామన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సోమిరెడ్డి సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుందన్నారు. నెల్లూరు జిల్లాలో 5 నుంచి 6 లక్షల టన్నుల రైతుల నుంచి సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఏపీలో ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా అమలు చేయాలన్న సీఎం చంద్రబాబు కార్యాచరణ విప్లవాత్మక మార్పు కాబోతుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 38 మంది లబ్ధిదారులకు 26,52,000 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. మరోవైపు 4 దివ్యాంగులకు 3 ట్రై సైకిల్స్, 1 మోటార్ ట్రై సైకిల్ను పంపిణీ చేశారు. తదేకం ఫౌండేషన్ సంస్థ సహకారంతో ట్రై సైకిల్స్ను పంపిణీ చేశామన్నారు. నంద్యాల జిల్లాలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన భూమిని ఆక్రమించారంటూ ఓ రైతు ఆరోపించాడు.
మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. రైతు ఆరోపణలపై వెంటనే విచారించి సమస్యను పరిష్కరించాలంటూ ఆర్డీఓను చంద్రబాబు ఆదేశించారు. భూ ఆక్రమణ వాస్తవమని తేలితే నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఖమ్మంలో వెలుగుమట్ల ప్రాంతానికి చెందిన భూదాన్ యజ్ఞ బోర్డు భూముల నిర్వాసితులతో కలిసి కవిత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అనంతరం నిర్వాసితులు ఖమ్మం జెడ్పీ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కొంతమంది నిర్వాసితులు రాస్తారోకో నిర్వహించి వాహనాలను అడ్డుకున్నారు. దీంతో జెడ్పీ సెంటర్ పరిసరాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఉద్రిక్త పరిస్థితులను తలెత్తడంతో పోలీసులు కవితతో పాటు పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. తిరుమల లడ్డూ వివాదంపై హిందూ ధర్మ ఆచార్య సభ ఆందోళన వ్యక్తం చేసింది. కల్తీ నెయ్యి వ్యవహారం తదనంతర పరిణామాలపై విచారం వ్యక్తం చేసింది. కల్తీ నెయ్యి అంశంపై హిందూ సమాజ భావోద్వేగాలను దెబ్బతీసిందన్నారు. దీన్ని కేవలం కల్తీగానే చూడొద్దని, హిందూ శాస్త్ర నియమాల ఉల్లంఘనగా పరిగణించాలన్నారు. పవిత్రమైన బాధ్యతలు నిర్వర్తించడంలో గత వైసీపీ సర్కార్ ఘోరంగా విఫలమైందని హిందూ ధర్మ ఆచార్య సభ ఆగ్రహం వ్యక్తం చేసింది. సూర్యాపేట కలెక్టరేట్ వద్ద మాజీ సర్పంచులు ఆందోళన నిర్వహించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం తాము చేసిన పనులకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాము సొంత డబ్బుతో పాటు అప్పులు తెచ్చి మరి పంచాయతీలో పనులు పూర్తి చేశామని తెలిపారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, వైకుంఠ ధామాలు, డ్రైనేజ్ పనులు పూర్తి చేసి ఏళ్లు గడుస్తున్న ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పెండింగ్ బకాయిలను వడ్డీతో సహా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్కు వినతి పత్రం అందించారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు గాంధీ చౌరస్తాలో బీజేపీ ఎంపీ డీకే అరుణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు. 123 కోట్లతో చేపట్టిన జూరాల కొత్తపల్లి బ్రిడ్జ్ నిర్మాణాన్ని డీకే అరుణ ఆపాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇందుకు నిరసనగా ఆత్మకూరు గాంధీ చౌరస్తాలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. వంతెన నిర్మాణం జరిగితే అభివృద్ధి జరుగుతుందని, అది చూసి ఓర్వలేక డీకే అరుణ ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో అధికారుల వైఖరిని నిరసిస్తూ వైసీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు. గీతం యాజమాన్యం చేపట్టిన అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని రెగ్యులరైజేషన్ చేయాలన్న ప్రతిపాదనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు. జిల్లాలో జరుగుతున్న భూ కుంభకోణాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామంటే అవకాశం ఇవ్వడం లేదంటూ ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మ్యాదరిపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెట్రోల్ బంకు నుంచి భారీ ఇనుప స్టాండ్ తీసుకువెళ్తుండగా విద్యుత్ వైర్లకు తగిలింది. కరెంట్ షాక్తో 2 కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న బంధువులు 2 కూలీల మృతదేహాలతో ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం స్పందించకపోవడంతో పెట్రోల్ బంకుపై ఆందోళనకారులు దాడి చేశారు. అద్దాలు, ఇతర సామాగ్రి ధ్వంసం చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. ఆందోళనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కొన్ని సంప్రదాయాలు చూసేవారికి వింతగా, పాటించేవారికి నమ్మకంతో ముడిపడి ఉంటాయి. అలాంటి ఆచారమే సత్యసాయి జిల్లా రోళ్లలో ఏలుగా కొనసాగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో జరిగే భూతప్పల ఉత్సవాలకు ఆంధ్ర, కర్ణాటక నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భూతప్పల కాలి స్పర్శ కోసం వందల సంఖ్యలో భక్తులు బోర్ల పడుకొని మొక్కులు తీర్చుకున్నారు. భూతప్పల కాలి స్పర్శ తగిలితే సంతానం లేని వారికి పిల్లలు పుడతారని, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నయమవుతుందని భక్తుల నమ్మకం. పోలవరం, కాకినాడ జిల్లాలను పెద్ద పులి వణికిస్తోంది. కాకినాడ జిల్లా పరింతడకలో గేదెలపై దాడి చేసింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ అధికారులు గ్రామానికి వెళ్లారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పులి పాదముద్రలు సేకరించారు. మర్రివీడు మండలం పరిధిలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు పలు జిల్లాల్లో జరిగాయి. 99 రోజుల ప్రణాళికలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, నాగర్ కర్నూలు జిల్లాలో 2K, 5K రన్ నిర్వహించారు. క్లీన్ సిటీగా మార్చేందుకు పట్టణ ప్రజలు భాగస్వామ్యం కావాలని భద్రాద్రి కొత్తగూడెం మేయర్ గన్ పిలుపునిచ్చారు. పరిసరాలు, పరిశుభ్రత, మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు. ప్రతిరోజు కల్వకుర్తిలో పారిశుద్ధ్యం, ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పన ఇలా 99 రోజులు ప్రణాళికలలో ముందుకెళ్లాలని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్, చైర్మన్ బృంగి రత్నమాల అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజ్ పనుల కోసం 5,257.20 కోట్ల నిధులు కేటాయించడం అభినందనీయమని మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కార్యదర్శి గుట్టిముక్కల
సాగరిక రమాకాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా హనుమకొండ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. వరంగల్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందన్నారు. అన్నమయ్య జిల్లా రాపూరివారిపల్లిలో సీఆర్పీఎఫ్ జవాన్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మృతుడు సురేష్ వైజాగ్లో సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. 10 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన సురేష్ మృతదేహాన్ని పొలంలో కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతుడి తలపై గాయాలు ఉండడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహాన్ని ఎంపీ మల్లు రవి ఆవిష్కరించారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీతో పాటు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, గద్దర్ కూతురు వెన్నెల పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రజల హక్కుల కోసం గద్దర్ తన గళంతో సాహిత్యాన్ని జోడించే పాటలతో ప్రజలను ఉత్తేజపరిచారని ఎంపీ మల్లు రవి అన్నారు. తెలంగాణ సాంస్కృతిక పోరాటంలో ఆయన పాత్రను గుర్తు చేసుకుంటూ ఈ విగ్రహాల ఏర్పాటు జరుగుతుందని తెలియజేశారు. మెదక్ మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్న వార్డుల్లోనే వాటర్ ట్యాంకర్లు సరఫరా చేస్తున్నారని బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆరోపించారు. ఈ విషయంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామన్న మెదక్ ఎమ్మెల్యే రోహిత్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజురెడ్డి నేతలు కౌన్సిలర్లకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. బాపట్ల జిల్లా వేటపాలెంలో ఒంటరి మహిళలు వృద్ధులను టార్గెట్గా చేసుకుని అందరికాటికి దోచుకుపోతున్న అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి దగ్గర నుంచి అపహరించిన 8 లక్షల విలువైన 52 గ్రాముల బంగారు నగలను పోలీసులు రికవరీ చేశారు. అనంతరం రిమాండ్కు తరలించారు. నిందితుడు కృష్ణా జిల్లాకు చెందిన సుబ్బరాజుగా పోలీసులు గుర్తించారు. నిందితుడిపై పలు పిఎస్లో 22 పైగా చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయని చీరాల రూరల్ సీఐ శేషగిరిరావు తెలిపారు. కడప జిల్లా రాజంపేటలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ప్రైవేట్ హాస్టల్ నడుపుతున్న గిరిపై గంజాయి బ్యాచ్ రౌడీ మోకలు దాడి చేశాయి. కింద పడిపోయినా వదలకుండా దాడి చేశారు. మరో ప్రైవేట్ హాస్టల్ నడుపుతున్న వ్యక్తే గంజాయి బ్యాచ్తో దాడి చేయించినట్లు తెలుస్తోంది. మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కేసినేనిపల్లి దగ్గర కారును మినీ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ బాల రంగయ్య స్పాట్లోనే మృతి చెందాడు. కారులోని మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. వారికి ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుడితో పాటు గాయపడ్డవారు ఎర్రగొండపాలెం మండలం పెదగుడిపాడు వాసులు. పుణ్యక్షేత్రాలను దర్శించుకుని స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సత్యసాయి జిల్లా పెనుకొండలో నియోజకవర్గంలో 3 దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగల నుంచి 15 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి వచ్చి ఏపీలో చోరీలు చేస్తున్నట్లు గుర్తించారు. ఒకే రోజు దేవాలయం, పలు ఇళ్లతో పాటు బైక్లను దొంగతనం చేశారని పోలీసులు తెలిపారు. ఢిల్లీ హైకోర్టులో లిక్కర్ పాలసీ కేసు విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా పడింది. దర్యాప్తు సంస్థపై సిబిఐ ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ట్రయల్ కోర్టు వ్యాఖ్యల అమలుపై తాత్కాలికంగా నిలుపుదల చేసింది. సిబిఐ పిటిషన్పై కేసులో ప్రతివాదులుగా ఉన్న కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా పలువురికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈడీ కేసు విచారణ వాయిదా వేయాలని ఆదేశించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కు కోల్కతాలో నిరసనల సెగ తగిలింది. వచ్చే నెలలో బెంగాల్ ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర ఎన్నికల అధికారులతో సిఈసీ సమావేశం నిర్వహించేందుకు కోల్కతా వచ్చిన జ్ఞానేష్ కుమార్ కాళీమాత ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎంసీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఓట్ల తొలగింపు నిరసిస్తూ నినాదాలు చేశారు. నల్ల జెండాలు, గో బ్యాక్ ప్లకార్డులు ప్రదర్శించారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లిపోయాయి. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మొదట రాజ్యసభలో ప్రకటన చేశారు. చర్చకు అనుమతించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ప్రతిపక్షాల నినాదాల మధ్యనే జైశంకర్ ప్రకటన చేశారు. పశ్చిమాసియాలోని పరిస్థితులను ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని, గల్ఫ్ దేశాలతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతుందన్నారు. విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పెట్రోల్, గ్యాస్ ధరలపై దృష్టి సారించామని, ఆయిల్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై చర్చించకుండా ప్రకటన చేయడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం ఏర్పడింది. రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. విపక్షాల తీరుపై కేంద్ర మంత్రి నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ నడవకుండా రాద్ధాంతం చేస్తుందంటూ మండిపడ్డారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ చేసిన ఆయుధ విన్యాసాలు ఇప్పుడు వైరల్గా మారాయి.
రంగపంచమి ఆ సందర్భంగా మహాకాళేశ్వర ఆలయంలో మోహన్ యాదవ్ ఆయుధ విన్యాసాలు చేసి ఆశ్చర్యపరిచారు. మోహన్ యాదవ్ చేసిన విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఈ అంశంపై తీవ్ర చర్చ నడుస్తుంది. పలువురు మోహన్ యాదవ్ నైపుణ్యాన్ని కొనియాడుతుండగా మరికొందరు మాత్రం దేవాలయంలో రాజకీయ స్టంట్ అంటూ విమర్శిస్తున్నారు. ఇరాన్ చేస్తున్న మిసైళ్ల దాడితో గల్ఫ్ దేశాల్లో సైరన్ల మోత మోగిపోతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా వరుస దాడులు చేస్తుండటంతో కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియాపై ఇరాన్ మిసైళ్ల దాడి చేస్తుంది. వాణిజ్య ప్రాంతాలు, హోటళ్లు, ఆయిల్ రిఫైనరీ కంపెనీలే టార్గెట్గా దాడులు చేస్తున్నాయి ఐఆర్జీసీ దళాలు. ఇరాన్ మిసైళ్ల దాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఐఆర్జీసీ డ్రోన్లను అడ్డుకుంటున్నామని, స్థానిక ప్రజలపై దాడి చేయడంపై సౌదీ అరేబియా మండిపడుతోంది. గల్ఫ్ దేశాల్లో చిక్కున్న భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో తెలిపారు. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, ప్రత్యేక విమానాల ద్వారా వారం రోజుల్లో 90,000 మంది ప్రయాణించారని తెలిపారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు ఉధృతమయ్యాయి. ఇరాన్ సుప్రీం లీడర్గా ముజ్తబా ఖమేనీ ఎన్నికపై అధికారిక ప్రకటన తర్వాత దాడులు మరింత తీవ్రమయ్యాయి. అటు సుప్రీం లీడర్ ఎన్నిక తర్వాత ఇజ్రాయెల్లోని కీలక పట్టణాలపై ఇరాన్ సైతం దాడులు తీవ్రతరం చేసింది. సౌదీ సహా పశ్చిమాసియాలోని పలు దేశాలపైన క్షిపణుల వర్షం కురిపిస్తోంది. దాడులు ఇలాగే సాగితే ఇరాన్ తీవ్ర నష్టం ఎదుర్కోక తప్పదని సౌదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. టీ20 ప్రపంచ కప్లో న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించడంతో గౌతమ్ గంభీర్ ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇది కేవలం దేవుడి ప్లాన్ మాత్రమే కాదు, 1.4 బిలియన్ల భారతీయుల ప్లాన్ కూడా. ప్రతి క్రికెటర్ ఇప్పుడు ఒక వరల్డ్ ఛాంపియన్ అని గౌతీ ఎక్స్లో రాసుకొచ్చారు. గౌతమ్ గంభీర్ ట్వీట్కు ఫ్యాన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు.